బీజేపీ ఎంపీ అలాగే పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి లక్ష్మణ్ మొన్న వాళ్ళ కే లక్ష్మణ్ డాక్టర్ కే లక్ష్మణ్ కానీ ఇదివరకు ఎంపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు కదా, వాళ్ళ బీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు. ఆయన మొన్న వాళ్ళ ధర్నా దగ్గర మాట్లాడుతూ జనాభా లెక్కలు ఒక 6 నెలల్లో అయిపోతాయి, వేగంగా తీస్తున్నాం. ఈ జనాభా లెక్కలు అయిన తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ డీలిమిటేషన్ కూడా అయిపోతుంది, దీంతో మహిళలకు మరిన్ని అవకాశాలు వస్తాయి అని చెప్పారు. నేను పార్లమెంటరీ బోర్డులో ఉన్నాను కాబట్టి ఈ విషయం చెప్తున్నానని కూడా చెప్పారు. సార్ జమిలీ సాధ్యమేనా? సాధ్యమే. ఇప్పుడు ఎన్ని సాధ్యం కాలేదు ఈ దేశంలో, ఎన్ని సాధ్యం కాలేదు. ట్రంప్కు మోదీకి సాధ్యం కాదు లేదు. రాజులు తలుచుకుంటే మీరు చట్ట ప్రకారం వెళ్ళాలి అని అంటే ఇది తప్ప, నేను చెప్పిందే చట్టం అన్న తర్వాత ఆటంకాలు ఉండవంటారా? ఏది టెక్నికల్ ఒక సుప్రీంకోర్టు ఏమన్నా జోక్యం చేసుకుంటే తప్ప, లేకపోతే ఇంకోటి వాళ్ళ చేతుల్లో ఎక్కువ రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ తీర్మానం చేశారనుకోండి మా రాష్ట్రాల్లో ఎన్నికలు పెట్టండి అని, అప్పుడు మిగతా ఉన్నది ఛాన్స్ ఉంది. మరి ఆ మాట చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇంకోటి చెప్తున్నారు. మొన్న లక్ష్మణే దానికి సూచనగా అందరూ కూర్చున్నప్పుడు చెప్తున్నారు, సిద్ధంగా అండి మీకు ఎక్కువ నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉంది. నేను పై బోర్డులో ఉన్న ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. మొదటిసారిగా జనాభా లెక్కల్లో ప్రైవేటు ఏజెన్సీలను వినియోగిస్తున్నారు. అంటే ఏం జరుగుతుందో ఎక్కడ ప్రైవేట్ ఏజెన్సీలకు అవుట్ సోర్సింగ్ ఇస్తున్నారు. సార్ ఇప్పుడు ఓట్ల దాంట్లోనే అనేక సమస్యలు వచ్చాయి కదా, ఇప్పుడు అసలు జనాభా లెక్కల్లోనే బయటి ఏజెన్సీలకు అప్పగిస్తే వాళ్ళు ఎంత బాధ్యతగా చేస్తారు, ఎంత ప్రామాణికంగా చేస్తారు మనకు తెలియదు. కానీ నియోజకవర్గాల రూపురేఖలు కూడా మార్చే ఒక పెద్ద పని జరుగుతుంది. ఇలా అంటే డౌట్ ఇప్పుడు పెడతారా అంటే 2 దశలుగా జరుగుతుంది వర్మ. ఫిబ్రవరి వరకు ఒక దశ జరుగుతుంది, మళ్ళీ మార్చిలో 2వ దశ పార్లమెంటు. సో మార్చిలో అయినా సరే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక జమిలీ ఎన్నికల కమిటీలో కూడా సభ్యుడు లక్ష్మణ్ గారు. వాళ్ళ సభా సంఘం 28 వచ్చే ఛాన్స్ ఉందండి. ఇంకా అంతే కదా, 26 అయిపోతుంది డెఫినెట్గా. 27 చివరిలో 27, 28 ఆ మధ్యలో రావచ్చు డెఫినెట్గా. అదొక అవకాశం, బలమైన అవకాశం ఉంది. లక్ష్మణ్ కూడా అదే సూచన అని అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ నేను ఆ కమిటీలో ఉన్నాను కాబట్టి అని చెప్తున్నారు ఆయన ప్రసంగం మీరు కూడా మళ్ళీ తెప్పించవచ్చు. అందువల్ల బీజేపీ చాలా పథకాలతోనే ఉంది. ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో, మీడియా పైన దీనికి సంబంధించి చాలానే ఈ పార్లమెంట్లో రాబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రాష్ట్రపతి గారు అదే ప్రారంభ ఉపన్యాసంలో ఇవన్నీ చెప్పారు.